హాయ్ అండి. వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. మా బుటిక్ లో పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పాను కదా. ఇవన్నీ టోటల్ గా పెళ్లి బ్లౌజెస్. ఇవే కాదండి, రుచిత అని ఆసిఫాబాద్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసి, మన ఇన్స్టా ఐడి చూసి ఈ బ్లౌజెస్ అన్ని మనకు తీసుకుని వచ్చారండి. ఇవే కాదు, వాళ్ళ అత్తమ్మవి, వాళ్ళ అమ్మవి చాలా బ్లౌజెస్ ఉండే, అవన్నీ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయాయి. బట్ అవి అనేది చూపించట్లేదు, ఇవి మాత్రమే చూపిస్తున్నాను. ఒక్కసారి ఇందులో మేము చేసిన కంప్యూటర్ వర్క్ కానీ, మొగ్గం వర్క్ కానీ ఒక్కసారి మీరు చూడండి. అంటే వర్క్ క్వాలిటీ కానీ, మేము చేసే ఫినిషింగ్ కానీ ఎలా ఉందో చూడండి. చిన్న కామెంట్ చేయాలి ఖచ్చితంగా. ఒకసారి రుచిత పెళ్లి బ్లౌజెస్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి. ఇది తనది రిసెప్షన్ శారీ అండి. ఒక్కసారి శారీ చూద్దాము. మంచి పీచ్ కలర్ చూడండి. శారీ వచ్చేసి ఎంత బాగుందో. పీచ్ కలర్ శారీకి ఇది అనేది గ్రీన్ అండి, పళ్ళు అండి. దీనికి గ్రీన్ కలర్ బార్డర్ ఎలా ఉంది చూడండి. శారీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇందులో ఉన్న ఫ్లవర్ కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది టోటల్ శారీ. చూసారు కదా శారీ ఎంత బాగుందో. దీనికి నేను పేరప్ చేసిన బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ చూడండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను కదా. వర్క్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. టోటల్ గా కింద కట్ వర్క్ వచ్చేసి పల్స్ ఇలా ఉంది. పల్స్ చూడండి, ఇది కూడా క్రిస్టల్ పల్స్ అండి. ఇందులో పల్స్ కూడా మనకు నార్మల్ కానీ, కొంచెం కాస్ట్లీ కానీ అన్ని రేట్లలో మనకు పల్స్ దొరుకుతాయి. కాకపోతే ఈ పల్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, షైనింగ్ వస్తుంది. అంటే శారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ మనకు పల్స్ అనేవి అవపడతాయి. ఒకసారి చూడండి. హ్యాండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. చూసారు కదా బ్యాక్ ఇలా. దీని బ్యాక్ నెక్ ఏమో ఇలా తీసుకున్నాను నేను. ఒకసారి బ్యాక్ నెక్ చూపిస్తాను చూడండి. బ్యాక్ ఇదంతా కూడా పోత్తో ఇచ్చానండి. దీని టాజిల్స్ అనేవి నేను ఇలా చూపించాను. ఒకసారి టాజిల్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇది తనది రిసెప్షన్ సారీ కదా. ఇంకొక సారీ చూపిస్తానండి. తనది పెళ్లి సారీ అండి. ఇది ఒక్కసారి బ్లౌజ్ చూసి కంపల్సరీ మీరు కామెంట్ చేయాలి ఈ బ్లౌజ్ ఎలా ఉందో. ఒక్కసారి సారీ చూడండి. గోల్డెన్ టిష్యూ సారీకి మంచి రెడ్ కలర్ బార్డర్. సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను కొంగు టాజిల్స్ కూడా నేను ఇలా చూపించాను. చూడండి కొంగు టాజిల్స్. బ్లౌజ్ చూడండి. చూసారు కదా. ఒక్కసారి దీని హ్యాండ్స్ చూడండి. వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో. చిన్న చిన్న కర్దానా, షుగర్ బీట్స్, స్ప్రింగ్ టోటల్ గా ఇలా చేపించాను. పల్స్ కూడా చూడండి ఎంత బాగుంది. ఎందుకంటే ఇంతకు ముందున్న పల్స్ వేరేవి, ఈ పల్స్ వేరేవి. ఒకసారి చూడండి పల్స్. దీని బ్యాక్ నెక్ చూడండి ఒక్కసారి. ఇది టోటల్ గా బ్యాక్ నెక్. ఒకసారి బ్యాక్ నెక్ చూడండి. ఇదంతా కూడా నెట్ పైన వర్క్. ఒక్కసారి ఇదంతా చూడండి. ఇది డబల్ లేయర్ వేసాను, ఎందుకంటే నెట్ సింగిల్ లేయర్ అయితే డ్యామేజ్ అవుతుంది కదా, అందుకని నేను డబల్ లేయర్ వేయించాను. బ్లౌజ్ ఒకసారి బ్యాక్ నెక్ చూద్దాం. ఇది హై నెక్ తీసుకున్నాను. ఒకసారి చూడండి బ్లౌజ్ ఎలా ఉందో. ఒకసారి ఫినిషింగ్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. నేను దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. మరీ సింపుల్ గా ఇలా పట్టి వేస్తే సింపుల్ అయిపోతుంది కదా, అందుకని నేను ఇది కొంచెం ఆల్ ఓవర్ లాగా తీసుకున్నాను. చూసారు కదా. హ్యాండ్ ఫ్రంట్ ఏమో ఇలా వస్తుంది, బ్యాక్ ఏమో ఇలా వస్తుంది. టోటల్ బ్లౌజ్ ఇది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. బ్లౌజ్ ఎలా ఉందో, దీని రేట్ కూడా అలానే ఉంది. రేట్ ఒకవేళ ఎవరైనా అడిగితే నేను పర్సనల్ గా మెన్షన్ చేస్తాను. చూసారు కదా పెళ్లి శారీ బ్లౌజ్. ఇదే కాదండి, తనది ఇంకొక బ్లౌజ్ శారీ పెళ్లి కూతురు చేయడానికి సింపుల్ గా చేయమని చెప్పారు. ఒక్కసారి చూడండి. ఇది లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్. నైట్ టైం కట్టుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి కొంగు టాజిల్స్ కూడా నేను ఇలా ఇచ్చాను. దీని బ్లౌజ్ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా, అందరూ స్ట్రైట్ లైన్సే వాడతారు కదా, మేము మాత్రం ఇలా అడ్డం లాగా లైన్స్. బ్లౌజ్ కు చూడండి ఇలా ఉందో. ఇది టోటల్ గా మొగ్గం వర్క్. నేను టోటల్ గా ఈ లైన్స్ అనేవి షుగర్ బిట్స్ తో వేయించాను. ఇదంతా ఒక మధ్యలో ఒక బంచ్. ఇది ఒకసారి చూడండి. అన్నిటికీ పల్స్ అయితే బాగోదు కదా, అందుకని కొంచెం డిఫరెంట్ లాగా. బ్యాక్ వచ్చేసి నేను ఇలా సింపుల్ గా తీసుకున్నాను. ఒకసారి బ్యాక్ ఇంకా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇదే కాదండి, కంప్యూటర్ వర్క్ చేస్తానని చెప్పాను కదా, ఇందులో ఇంకొక కంప్యూటర్ వర్క్ కూడా తను చేపించింది రుచిత. తనది ఇదొక సారీ అండి, పూజది. బిగ్ బార్డర్, మల్టీ కలర్ కి కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది టోటల్ గా కంప్యూటరే అండి, మనం కస్టమైజేషన్ కూడా చేసిస్తాము. ఇది మన మిషన్ పైన చేసింది.
ఒకసారి చూడండి, ఇది డిఫరెంట్. మనం ఎక్కువ కింది నుంచి పైకి ఆల్ ఓవర్ లాగా ఇట్లా బంచ్ లాగా చేస్తాం కదా, అలా కాకుండా పైన హ్యాండ్ ఇలా ఉందండి. ఒకసారి చూడండి, హ్యాండ్ వచ్చేసి ఇలా పైననేమో హెవీ వర్క్ ఉంటుంది, బార్డర్ ఏమో కింద ఇలా ఉంటుంది. చూడండి, ఇది టోటల్ కంప్యూటర్. ఫ్రంట్ ఏమో ఇలా ఉంది. ఒకసారి చూడండి, ఫ్రంట్ నెక్ ఇలా ఉంది కదా, దీని బ్యాక్ నెక్ కూడా ఇలా ఉంది. ఒకసారి చూడండి, బాగుంది కదా. ఇవన్నీ కూడా నచ్చుతాయండి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ వీడియో చేయట్లేదు. చూసారు కదా రుచిత గారి పెళ్లి శారీస్ ఎలా ఉన్నాయో చూడండి. చిన్న కామెంట్ చేయండి.